వ్యగ్రత పొందినప్పుడు ఇలా అంటుంది. ఇలా అంది అంటే ఈ వేలు కదిలిందంటే వ్యగ్రతకి గుర్తు. కాబట్టి ఈ వేలి కదలికలని పూజ యందు అనుసంధించవద్దు, దీన్ని పక్కన పెట్టి ఇలా అన్ని కదలికల మీద అంత జాగ్రత్తగా నియంత్రణ పెట్టింది శాస్త్రం. ఎందుకో తెలుసా అండి? అలా శాస్త్రం పెట్టకపోతే శాస్త్రానికి ఏం లోటు కాదు, లోటు నీకొస్తుంది. నువ్వు మళ్ళీ ఈ జన్మ పొందకపోతే భయంకరంగా ఉంటుంది స్థితి. నేను మీకు ఒక్కటే చెప్తాను, నేను ఇలా చెప్పానని మీరు మరోలా అనుకోవద్దు. ఒక మనుష్య ప్రాణి ఓ చంటి పిల్లాడిని అక్కడ పడుకోబెట్టున్నారనుకోండి, ఓ 2 కుక్కలు ఎక్కడి నుంచో వచ్చి ఆ పసిపిల్లాడిని పట్టుకోబోయాయి అనుకోండి, మనందరం గబగబా వెళ్ళి ఆ కర్రలు పెట్టి కొట్టేసి ఆ పిల్లాడిని పట్టుకుని గబగబా హాస్పిటల్కి వెళ్ళి ఆ తల్లిని ఇచ్చేస్తాం. బుద్ధి ఉందా లేదా? అలా ఎలా పడుకోబెట్టి వెళ్ళిపోయావమ్మా, కుక్కల పీకట్లా అంటాం. ఒక పంది పిల్లని 2 కుక్కలు కలియబడి పీకేస్తున్నాయి. అది అరుస్తూ ఉంటుంది. పసిపిల్లాడు ఎలా అరుస్తాడో అలాగే అరుస్తుంది. కలియబడి ఎలా పీకేస్తాయంటే ఇంకది గొంతెత్తడానికి వీలు లేకుండా కరిచేసి చంపేసి ఎత్తుకుపోయి పీక్కు తినేస్తాయి. ఎవరైనా జోక్యం చేసుకుంటారా? సహజం అంటే పంది పిల్లల్ని కుక్కలు ఎత్తుకుపోతుంటాయి. ఎవడు చాలా సున్నిత మనస్కుడైతే బయటికి వెళ్ళి చీ 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 అని దిక్కుమాల కుక్క ఎక్కడ పంది పిల్లలు పీకేస్తోంది ఏమిట్రా అంటాడు. కాబట్టి ఉపాధి మారితే అంత ప్రమాదం. ఒక్కటే, మళ్లీ దేవాలయంలోకి వచ్చి ఉపన్యాసం వినే అధికారం కూడా పోతుంది. పందిపిల్లగా ఉన్నాడు, వెంకటేశ్వరుని యందు భక్తి దేరి వచ్చి వినమనండి. పందిపిల్ల ఇలా వస్తే రాణిస్తారా? ఓ కుక్క వస్తే రాణిస్తారా? కుక్క అసలు రానేకూడదంటాం, మనం వెంటనే తోసేస్తాం బయటికి. అంతవరకు ఎందుకు? దేని పాలు ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నామో ఆ ఆవుని కూడా ఇలా రానివ్వం, మనం కావాలని తీసుకొస్తే తప్ప. అదే విన్నాడో వినలేదు ఇంకోడు కూడా వినకుండా చేయడానికి సెల్ ఫోన్ జేబులో పెట్టుకొచ్చాడో ఆఫ్ చేయడం కూడా చేత కాని వాడు వచ్చి కూర్చుంటే మాత్రం ఊరుకుంటాం. పైగా బతిమాలుకుంటాం, అయ్యా సెల్ల కట్టేయండి. ఏమి వాడికి ఉన్న అధికారం ఏమిటి అంటే వాడు మనుష్య ఉపాధి యందు ఉండడమే వాడి అధికారం. వాడు వచ్చి కూర్చోవడం వాడు అదృష్టం, ఇంకోడిని పాడు చేశాడో ఏమో తర్వాత విషయం కానీ. కాబట్టి ఈ ఉపాధి కాని ఒక్కసారి వదిలిపెట్టేశాడు అనుకోండి, అప్పుడు మనుష్య ఉపాధిని చూసి అంతవరకు ఎందుకండి, రోహిణీ కార్తె వచ్చిందనుకోండి, బా ఎంత ఎండగా ఉందో అని కిటికీలు తలుపులు అన్నీ వేసేసి ఏదో చల్లగా వేసి ఏదో వేసి కూర్చుంటాం. చెట్టుకి లేదండి ప్రాణం. చెట్టు మన కళ్ళ ముందే కదా పుట్టి పెరిగి పెద్దదైంది. అంత రోహిణీ కార్తెలో కాలిపోతున్న భూమిలో దాని పాదములు గుచ్చుకుపోయి ఉంటాయి. మనం చెప్పులు ఇప్పో చోట నిలబడితే అంటాం. 11ంటికి శ్రీకాళహస్తి గుళ్ళోకి వెళ్ళండి అన్నారు అనుకోండి, అబ్బాయి కాళ్ళు కాలిపోతాయండి, చెప్పులు వేసుకుని వెళ్ళకపోతే ఎలాగండి నేను సాక్స్ అన్నా వేసుకుంటాడు, అథవా నీళ్లు పోసుకుంటూ అన్నా నడుస్తాడు, లేకపోతే గుళ్ళోకి వెళ్ళమన్నా మానేస్తాడు. మరి చెట్టు అంతే అలా ఉండవలసిందే. పైన ఎండ అంతే అలా ఉండవలసిందే. కాయకొచ్చి రెట్టేసింది అలా ఉండవలసిందే. ఓ ఆవు వచ్చి కొరికేస్తోంది ఊరుకోవలసిందే. మనమైతే ఇది తేడా. సరే, నేను ఇంకా దాంట్లో లోపలికి వెళ్ళదలుచుకోలేదు. అసలు మనుష్య ఉపాధి జంతు ఉపాధి మీద ఎలా అధికారాన్ని పొంది భోగోపకరణాలుగా మారుస్తుందో శాస్త్రం చెప్పే తీరు గమనిస్తే మీరు తెల్లబోతారు. లోకంలో ఏ ప్రాణియందు ఏది ఉత్కృష్టమైనదో దాన్ని మళ్లీ తీసుకొచ్చి తన కోసం వాడుకునేటటువంటి శక్తి కలిగిన వాడు మనుష్యుడొక్కడే. మీరు చూడండి, ఏనుక్కి దంతం అందంగా ఉందనుకోండి, దాని దంతం పీకి తీసుకొచ్చి ఓ బొమ్మ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటాడు. పులితోలు బాగుంటుంది అనుకున్నాడు అనుకోండి, ఒలిచి తెచ్చి కిందేసుకుని దాని మీద కూర్చుంటాడు. కుక్క కాపలా కాస్తుందన్నారు అనుకోండి, కుక్కను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దాంతో కాపలా కాయించుకుంటాడు. గుర్రం బాగా పరిగెడుతుందని అనుకున్నాడు అనుకోండి, దాని మీద కూర్చున్నది దౌడు తీస్తే వీడు తన గమ్యాన్ని చేరుతాడు. ఒక ఏనుగు ఉందనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు కచ్చుకుని ఇది నా ఐశ్వర్యం అంటాడు. అలా లోకంలో ఏ ఇతర ప్రాణినైనా వేరొక ప్రాణిని తన భోగానికి వాడుకునే అవకాశం చూపించమనండి, ఉండదు. అది మనుష్యుడు ఒక్కడే అనుభవిస్తాడు అలా. ఓ చెట్టు అక్కడ పోసి నీళ్లు తాగాలి అంతే. అంతేగాని ఆ చెట్టు తన పండు తను కూడా తిందాం.
పక్క చెట్టు కాయలు అక్కడే ఉన్నా ఎప్పుడు మా ఇంటి నేను మామిడికాయలే కాస్తానండి, ఓ జామకాయ కోసుకుంటానడానికి వీల్లేదు. మామిడి చెట్టు జామ చెట్టు పక్క పక్కనే ఉన్నా, ఆ మామిడికాయ ఈ జామకాయ నువ్వే తినాలి. మనుష్య ఉపాధికున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఈ ఉపాధితో ఇతర ఉపాధులలోని శ్రేష్టతనంతటినీ నువ్వు భోగంగా పొందగలవు. అలా ఏ ఉపాధికి అధికారం లేదు. కానీ ఈ అధికారము నీకు ఇయ్యబడిందే, ఈ అధికారమును నువ్వు అనుభవించేటప్పుడు ఈశ్వర ప్రసాదంగా అనుభవించు. ఈ కదలికలు ఏవైనా సరే ఈశ్వర నివేదనగా అనుభవించు. ఇది అనుభవించడం చేతనైన వాడికి భగవంతుని యొక్క పాదములు చూడడం వచ్చింది అని గుర్తు, ఆ కదలిక వచ్చింది అని గుర్తు. ఇది రానంతసేపు నీ పునర్జన్మ పాడైపోతోంది, నీకు పాపము పట్టుకుంటోంది. పాపమును తీయుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు చేసి వచ్చేస్తుండండి, నేను తీసేస్తానని కాదు దాని అర్థం. ఈసారి వచ్చేసారు కదా అంతా కడిగేశాను, మళ్ళీ వెళ్ళిపోయి ఊరి మీద పడిపోయి మీకు కావలసిన పాపాలు చేసేసి ఏడాదికి ఒకసారి తిరుపతి వచ్చేయండి నేను కడిగేస్తుంటానని మీరు అర్థం చేసుకోకూడదు. అలా అర్థం చేసుకుంటే ఈశ్వరుడు మీకు ఎందుకు పనికి వస్తాడంటే మీ ఇంటి పాలేరై కూర్చుంటాడు ఆయన మీ భావనలో. అది కాదు దాని ఉద్దేశం. మళ్లీ మీరు పాపము వైపుకి వెళ్ళవలసినటువంటి అగత్యము నుండి మిమ్మల్ని దూరం చేస్తాడు పాదములు చూపించి. కదలికల సమన్వయము చేత ఇది మీకు అర్థమైతే ఈశ్వరుడు మీకు ఇక్కడే కనపడి ఇక్కడే మీకు ఆ ఆనందమునకు ఆయన ఆధారమై ఉంటాడు. ప్రతి కదలికని ఇలా అన్వయం ఈశ్వర పూజ దగ్గర మొదలుపెట్టి జీవితంలో ఊపిరి కదలిక వరకు ఎవడు సమన్వయం చేసుకుంటూ ఉంటాడో వాడే ఋషి. కాబట్టి ఆయన ఏమవుతాడు? ఆఖరి కదలిక ఒకటి ఉంటుంది. ఏది ఆఖరి కదలిక? ఆఖరిసారి లోపలికి పీల్చడమో ఆఖరిసారి బయటికి వదలడమో. దానియందు కూడా కదలిక ఆగుటయందు ఈశ్వరుణ్ణి స్మరిస్తాడు. ఆయనని స్మరించాడు కాబట్టి ఇక వాడు మళ్ళీ రాడు, పునీతమైంది కాబట్టి ఇక మళ్ళీ పుట్టడు. ఆయనని ఎవడు స్మరించాడో వాడు ఆనందంగానే ఉంటాడు. ఆయన ఆనంద నిలయుడు, ఆయనే ఆనంద స్వరూపుడు. కాబట్టి ఇప్పుడు వాడు మళ్ళీ పుట్టకూడదు. ఏడుస్తూ ఎవడు వెళ్ళాడో వాడు ఏడుస్తూ పుట్టాలి. ఆనందంగా ఎవడు వెళ్ళాడో వాడు ఆనందంగా మళ్ళీ పుట్టే అవకాశం లేదు కాబట్టి వాడు అసలు పుట్టాడు. దీనికి సమన్వయం కదలికలను కలుపుకోవడంలోనే. అందుకే సుప్రభాతం చేస్తే మనం ఆ మాట అంటాం, మాతు స్థనావివ శిశోర అమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. ఈశ్వరా నీ చరణములను నేను ఎలా భావన చేస్తున్నానో తెలుసా? పసిబిడ్డకు తల్లిపాలవలే అంటాం. పసిబిడ్డకి తల్లిపాలు వినా ఇంట్లో పచ్చళ్ళు కూరలు పులుసులు ఎన్నున్నా పనికిరావు. అమ్మ ఒక్కతే, అమ్మ పాలే వాడికి ధారకము పోషకము. ఈశ్వర నేను గట్టెక్కడానికి మళ్లీ ఇందులోకి రాకుండా ఉండడానికి జీవయాత్రలో బడలిపోయిన నాకు పూర్ణమైన విశ్రాంతి. తల్లిపాలు బిడ్డలికి పోషకమైనట్టు నీ పాదములు నాకు పోషకము. ఇది తెలిసి శరణాగతి చేయడం. ఇది తెలుసు కానీ నేను పట్టుకోలేకపోతున్నాను, నా కామక్రోధాలు అడ్డొస్తున్నాయి, వీటిని మీరు తొలగించి నన్ను మీవాణ్ణి చేసుకోండి. మీ బలహీనతని మీరు ఈశ్వరుడికి చెప్తే శరణాగతి. నా అంత మనగాండి నేనండి, మీరు నన్ను ఆదుకునేది నేను మిమ్మల్ని పొందగలను అనుకున్నారనుకోండి, సాధన యందు మీరు అలా ఉండగలిగితే మంచిదే. ఉండలేకపోతే అథవా మిమ్మల్ని పాడు చేస్తున్నది మీరు ఈశ్వరుడికి చెప్పుకోవాలి అత్యంత వినయంతో. అందులో ఇంకా ఏమీ కాపక్ష్యం లేకుండా చెప్పుకోవాలి. ఈశ్వర ఇంత వయస్సు వచ్చింది, ఇదిగో ఇదొక్కటి నన్ను వదిలిపెట్టట్లేదు, ఫలానా దోషం నన్ను పట్టుకుంటోంది, పరుల యొక్క ద్రవ్యముల యందు అనురక్తి నాకు పోలేదు, ఈశ్వర నాకు ఈ అనురక్తి పోగొట్టు అని మీరు ఈశ్వరుణ్ణి అడగాలి. అడిగాడు ధూర్జటి వెళ్ళి. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యూరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సక్రియల్ చేసీ చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. అది శరణాగతి. కానీ నోటితో ఉట్టినే మై కట్టుకుని శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే మంచిదే, కానీ అందులో ఉన్న భావనను సమన్వయం చేసుకుంటే శరణాగతి. శరణాగతి నోటితో చదివింది శరణాగతి కాదు, నీ బలహీనతని నువ్వు అంగీకరించి చేసింది శరణాగతి. కాబట్టి
ఈ భావన పట్టుకున్న వాడికి ఏమవుతుందో తెలుసా అండి, ఆ ఈశ్వరుని యొక్క దివ్యత్వము లోపల దర్శనమై ఒక పొంగు కలుగుతుంది. ఆ పొంగు కలిగిన వాడున్నాడే, ఆ ఋషి ఉన్నాడే, ఆయన మాటలు ఈశ్వరుడి గురించి చెప్పినవి ఒకలా ఉంటాయి. ఆ స్థాయి పొందని వాడు ఉంటాడే, వాడు మాట్లాడిన మాటలు ఇంకొకలా ఉంటాయి. అందుకే మీరు చూడండి, అన్నమాచార్య స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేశారు. ఆయన దర్శనం చేసినా అంతే, ఇలా పాదములు చూపించే దర్శనం ఇచ్చారు. ఆయన దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఏమన్నారో తెలుసా అండి, పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమ. మీ పొడ అంటే మిమ్మల్ని చూశాం, ఇన్నాళ్ళకి ఈశ్వర పురుషోత్తమ నిన్ను చూశాను, నువ్వు ఎలా ఉన్నావు నా కంటికి, నువ్వు నాకు ఎలా కనపడ్డావు అన్నదానికి ఆయన కొన్ని ఉపమానములు చెప్పారు. నాకు ఈశ్వరుడు ఇలా కనపడుతున్నాడు అని చెప్పారు. కోరిమమ్మునేలినట్టి కులదైవమా అన్నారు. కోరిమమ్మునేలినట్టి ఏమిటండి, నేను అయ్యో జీవితంలో నాకు ఎవరో ఒక మంచి పరిపాలకుడు దొరికితే దానివల్ల నేను హాయిగా రక్షణ పొందుతానని నేను పరిపాలకుడు ఉన్న దగ్గరికి వెళ్ళాలా? పరిపాలకుడు ఏమాయి నిన్ను నేను పరిపాలిస్తే నువ్వు బాగా ఉంటావు, నా దగ్గరికి రావోయని పరిపాలకుడు మిమ్మల్ని బతిమాలి తన దగ్గర పెట్టుకుని మిమ్మల్ని పరిపాలిస్తాడా? ఏది సత్యం? మీకు రక్షణ కావాలి, మీరు సమర్థుడైన పరిపాలకుడి దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని అసమర్థుడైన పరిపాలకుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏం రక్షిస్తారు మిమ్మల్ని? కాబట్టి సమర్థుడైన పరిపాలకుడి దగ్గరికి వెళ్ళడం మీ కర్తవ్యం, రక్షణ కావాలనుకుంటే. అన్నమాచార్యుల వారు ఏమంటున్నారో తెలుసా అండి, మేము కాదు వచ్చింది, నువ్వు పిలిచావు రా నిన్ను రక్షిస్తానని. కోరిమమ్మునేలినట్టి కులదైవమా, మమ్మల్ని పరిపాలిస్తానని పిలిచి మరీ దగ్గర పెట్టుకుని పరిపాలిస్తున్నవాడా? అంటే కదలడమే తప్ప కదలికలను ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియక పాడైపోతున్న మమ్మల్ని ఇలా కదలండని మా కదలికలకి ఒక సమన్వయాన్ని నేర్పుతున్నవాడా? కాదు కాదు, నిజానికి ఆయన అలా చేశాడు ఒక చోట. అందుకే గోవిందా అని అంటాం. వెంకటేశ్వరుడి దగ్గరికి వెడితే ఎవరు వెంకటేశ్వర వెంకటేశ్వర అందరూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద, అలా పల్లకి బయలుదేరితే గోవిందా గోవింద. గోవిందా ఎందుకంటూ ఉండడం అంటే ఒక్క గోవిందుడిగా ఆయన పట్టాభిషేకం పొందినప్పుడు ఒక చమత్కారం జరిగింది. ఆయనే పిలిచాడు, ఒరే మిమ్మల్ని నేను రక్షిస్తాను రండిరా అన్నాడు. వీడేం రక్షిస్తాడు రా అని అపనమ్మకం పడ్డాం. ఎప్పుడు జరిగింది? ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారలు ఈయాన మున్నెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్న నిధి అన్నారు గోపాలబాలు వెళ్ళి. పెద్ద వాన ఇంద్రుడు ఎలిగి కురిపించాడు, చచ్చిపోతున్నాం, కృష్ణ కృష్ణ మమ్మల్ని రక్షించవా అన్నారు. ఈశ్వరుడి రక్షణ అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈశ్వరుడు రక్షించాలనుకున్నప్పుడు ఈశ్వర సంకల్పమే మీకు రక్ష. మళ్ళీ మీకు ఇంకోటి ఏదో తీసుకొచ్చి ఆయన రక్షించరు. ఆయన శివ సంకల్పమస్తు, నేను నిన్ను రక్షిస్తున్నాను అంతే రక్షింపబడతారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఏదో పట్టుకొచ్చి ఒరే 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 రండి తుఫాను విశ్రాంతి కేంద్రంలోకి వెళ్ళిపోదాం మనందరం అని తీసుకెళ్లలేదు. బాలుండాడుతునాత భత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలేనగ